జాతీయ రహదారి మహోత్సవాల్లో భాగంగా బోధన్పట్నంలోని లయోలా పాఠశాలలో గురువారం రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎంవీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. సంవత్సరానికి 6 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకట నారాయణ, ప్రిన్సిపల్ సురేష్, ఉపాధ్యాయులు శంకర్, దేవదాసు తదితరులు పాల్గొన్నారు. భయపడకండి, ఒక్కసారి గాలి పీల్చుకోండి అందరూ. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. జస్ట్ మీకు ఎందుకంటే నిద్రమబ్బు పోవాలి, ఇంటికి వెళ్ళాలని ఒక మళ్ళీ ఒకసారి బ్రీత్ అవుట్. ఏం చేశారు ఇప్పుడు మీరు? బ్రీత్ ఇన్ ఏం చేశారు? ఏంటిది? ఆక్సిజనా? ఆక్సిజన్. ఓకే, ఎందుకు మరి ఆక్సిజన్? అది ఇస్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్. ఏం వదిలారు? విచ్ ఈస్ బ్యాడా? అంటే చెడు వాయువు. ఇది ఆక్సిజన్ మంచి వాయువు, ప్రాణవాయువు అంటాం కదా. అంటే మంచి. మంచిది ఏంటిది? ఆక్సిజన్. చెడుది కార్బన్ డైఆక్సైడ్. మంచి కావాలా మరి చెడు కావాలా? మీకు చాలా మంచి కావాలా? ఒక్కసారి బ్రీత్ ఇన్. ఇంకా మంచి కావాలి కదా మీకు? ఇంకా ఇంకా వై యు ఆర్ నాట్ ఏబుల్ టు బ్రీత్ ఇన్? బికాస్ ఇన్సైడ్ చెడు ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా. మళ్ళీ అది బయటికి వెళ్తేనే మనము వీ కెన్ బ్రీత్ ఇన్. అవునా కదా? మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ బ్రీత్ అవుట్ చేస్తేనే బ్రీత్ ఇన్. అంటే మనకేం కావాలి? మంచి కావాలి, చెడు వదిలేయాలి. అందుకే ఈ స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందుకే కదా. అవునా కదా? స్కూల్లో ఏం నేర్చుకుంటాం మనం? చదువు అంటే మంచి అలవాట్లు. అంటే చదువు అంటే ఉద్యోగమేనా? కాదు కదా. మనం ఈ సంఘంలో బతకడం, ఈ జీవితంలో ఎలా హౌ టు గెట్ ఆన్, అంతే కదా. మనము మంచి చదువు చదివి మళ్ళీ వింత పశువు లెక్క మనము ప్రవర్తిస్తే ఏంది? తప్పు. యాక్చువల్గా మనం ఏ ఏజ్లో వెహికల్స్ నడపాలి అది చెప్తారు. రోడ్ మీద వెళ్ళేటప్పుడు కానీ ఎలా వెళ్ళాలి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలాంటి అలా వెళ్ళకూడదు. మనం రాంగ్ రైటా చూసుకోవాలి. మనం ఎలా ఉందో అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు మెయిన్ పర్సన్ చెప్పడానికి. జస్ట్ మనం విందాం, ఆ ఇన్స్ట్రక్షన్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నారు చాలామంది, సీట్ బెల్ట్ లేకుండా కార్ నడుపుతున్నారు. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతున్నారు, అవన్నీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో అలా చేయకుండా ఏమేమి జాగ్రత్తలు ఉండాలి తీసుకోవాలని చెప్తారు సారు. విందాం, మనం విని పాటిద్దాం. థ్యాంక్ యూ. You will see how strong he is. He will treat you with his mindset. He is the doctor of the vehicles. He is the doctor of the riders. Whether you have an helmet or otherwise, whether you are following the traffic rules or not, we will come to know from his best of his mind what he speaks about the traffic rules to you know. I request Sri Srinivas Garu, the MVI Bodhan Division, to speak his ideas. మన యొక్క పని పూర్తి చేసుకొని మళ్ళీ మనం ఇంటికి వచ్చేంత వరకు కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది కంపల్సరీ. ఉన్నాయా మీ ఇంట్లో హెల్మెట్లు? లేవా? కంపల్సరీగా మీ పేరెంట్స్కి చెప్పాలి. మీ ఫాదర్ కానీ, మీ బ్రదర్స్ కానీ, ఎవరైనా టూ వీలర్, అందరి ఇంట్లో టూ వీలర్ ఉన్నాయా? లేవా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా టూ వీలర్ అనేది సర్వసాధారణం. ఓకేనా? ఒక్కొక్కళ్ళ ఇంట్లో 2 టూ వీలర్లు, 3 టూ వీలర్లు కూడా ఉంటున్నాయి. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ కంపల్సరీగా, వెహికల్ డ్రైవింగ్ చేసే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవడం కంపల్సరీగా అని మీరు మీ ఇంట్లో పేరెంట్స్ చెప్పాలా. అర్థమైందమ్మా? ఓకే. నెక్స్ట్ అప్పుడు కొద్దిగా చూసుకోవాలి. మనం వెహికల్స్ రైట్ లెఫ్ట్ చూసుకొని మనం రోడ్ దాటాలా. ఓకేనా? సరే, ఇక్కడ అంటే మన జీబ్రా క్రాసింగ్ అనేది మన హైదరాబాద్ సిటీలో చూసుకున్నప్పుడు జీబ్రా క్రాసింగ్ వెహికల్ ఆగినప్పుడు మనం ఆ జీబ్రా క్రాసింగ్ నుంచి మనం రోడ్ దాటుతాం. అంతేనా? ఇంకోటి సిగ్నల్స్ తెలుసా మీకు? సిగ్నల్స్ అనేవి కంపల్సరీగా పాటించాలి. కొంతమంది వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు కూడా వెహికల్ నడుపుతూ ఉంటారు.
అది ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవ్ చేయొద్దు ఆ విధంగా. స్టాప్. గ్రీన్ సిగ్నల్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.